వాళ్ళందరి ఫేవరెట్ రౌడీ పెళ్లికాని యూత్ కి ఏదైనా చిన్న టిప్స్ ఏమన్నా ఇస్తే, ఎస్పెషల్ నాలంటోడికి. నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజు న్యూస్లు ఉంటాయి కదా, నాకంటే సీనియర్ నువ్వు. ఈ రెండు టీమ్స్ మధ్య దంషరాట్ జరగబోతున్నది. టైం స్టార్ట్స్ నౌ సర్. 4 letters. భార్య. లవ్. హార్ట్. దిల్. ఈసారి పండగ మనదే. ఈ ఉగాది పండగ రోజు ఉదయం 9:30 మీ ఈటీవీలో. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 సెమీఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాం. సునీత మేడం, గుడ్ ఈవినింగ్. విజయ్ ప్రకాష్ గారు, వెల్కమ్ బ్యాక్ సార్. చంద్రబోస్ గారు, వెల్కమ్ బ్యాక్, గుడ్ ఈవినింగ్, నమస్తే. మా బ్యాక్ బోన్ ఆఫ్ పాడుతా తీయగా ద మెన్ ఇన్ బ్లాక్, నమస్తే. And last but not the least, the stars of season 23 semi-finals. ఈ ఆరుగురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. సో గత వారం ఒక్కళ్ళు ఎలిమినేట్ అయ్యి 5గురు మాత్రమే ఈ సెమీఫైనల్స్ లో ఉండాల్సింది. కానీ ఆ ఒక్కరు కూడా అద్భుతంగా పాడి ఎవరిని ఎలిమినేట్ చేయాలో తెలియకుండా అందరు బిత్తిరిపోయిన మా జడ్జెస్ 6గురిని సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ చేసిన తర్వాత చూసుకుందాం అని డిసైడ్ చేసుకుని ఆ 6గురు ఈ సెమీఫైనల్స్ లో 5 రౌండ్లు పాడబోతున్నారు. ఆ 5 రౌండ్లు ఏమిటంటే, మొదటి రౌండ్ చిన్నారి గీతాలు, రెండో రౌండ్ లో మా ఆస్కర్ వీరుడు చంద్రబోస్ గారి సూపర్ హిట్ సాంగ్స్ మా పిల్లలు పాడతారు, మూడో రౌండ్ లో రామాంజనేయ గీతాలు అంటే రాముడికి ఆంజనేయుడికి సంబంధించిన పాటలు, సినిమాలో నుంచి వచ్చిన పాటలు మా పిల్లలు పాడబోతున్నారు, నాలుగో రౌండ్ మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్స్, అండ్ 5th రౌండ్ స్ఫూర్తిదాయక పాటలు మా పిల్లలు ప్రెజెంట్ చేస్తారు. ఈ 5 రౌండ్లు అయిన తర్వాత ఈ 6గురిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో అన్ఫార్చునేట్లీ ప్రీ ఫైనల్స్ నుంచి 4 కంటెస్టెంట్స్ మాత్రమే ఉంటారు. ప్రీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్ లో కూడా అద్భుతంగా పాడి మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అదే విధంగా రెండో స్థానం, మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ చిన్నారి గీతాలు తెలుగు సినిమాల్లో చిన్న పిల్లల పాత్రలు పాడిన పాటలు ఈ చిన్నారులు ప్రెజెంట్ చేయబోతున్నారు. అలాగే ఈ ఎపిసోడ్ లో నాకు నచ్చిన ఒక చిన్నారి గీతం మీకు ప్రెజెంట్ చేస్తున్నాను, విష్మిలా. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే, నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే, నీవుంటే వేరే కనులెందుకు. నా ముందుగా నువ్వుంటే తొలి పొత్తు,
నువ్వు చెంతగా లేకుంటే చీకటి, నా ముందుగా నువ్వుంటే తొలి పొద్దు. నువ్వు చెంతగా లేకుంటే చీకటి, నీ చేయి తాకితే తీయని వెన్నెల, చేయి తాకితే తీయని వెన్నెల, అలికిడి వింటేనే తొలకరి జల్లు. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు. నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవి. నీవుంటే వేరే కనులెందుకు. పాడుతా తీయగా ఈ సెమీ ఫైనల్స్ చిన్నారి గీతాల రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ఉజ్వల్ శ్రీ దత్తా. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట మహాబలిపురం. చిత్రం బాలరాజు కథ, సంగీతం కేవి మహదేవన్ గారు, రచన ఆరుద్ర గారు, గానం సుశీలమ్మ గారు. ఆల్ ది బెస్ట్. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. కంచి రాజధానిగా పాలించాడు, ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు. కంచి రాజధానిగా పాలించాడు, ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు. తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు. పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏ కాండి శిలల నుండి మలచపడ్డవి. పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏ కాండి శిలల నుండి మలచపడ్డవి. వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి, వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి. తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి, తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. సంద్రంలో కలసినవి కలసిపోయెను, ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను. సంద్రంలో కలసినవి కలసిపోయెను, ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను. దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం, పాదాలను కెరటాలు కడుగును నిత్యం. మనుషుల పాపాలు ఇది చూడ తొలగును సత్యం సత్యం, పాపాలు ఇది చూడ తొలగును సత్యం సత్యం. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు
చెప్పగా వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. జడ్జెస్ ఓవర్ టు యు. ఉజ్వల్, నమస్తే సార్. నమస్తే ఉజ్వల్, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట. ముందు సాహిత్యానికి సంగీతం సమకూర్చిన పాట ఇది. అందువల్లే ప్రతి చరణం కూడా ఒక్కొక్క భిన్నమైన బాణి వచ్చింది. ప్రతి చరణానికి ముందు రాశారు, రాసిన తర్వాత రాసిన సాహిత్యానికి బాణి సమకూర్చడం వల్ల కొత్త కొత్త బాణి వచ్చింది చరణాల్లో. చాలా బాగా పాడావు. రెండవ చరణంలో పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏకాండి శిలల నుంచి మలచబడ్డవి. ఆ మహాబలిపురంతో పాండవుల రథాలని పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. అవి ఏకాండి శిలలు అంటే ఒకే శిల నుంచి ఒక పెద్ద బండి ఉంటుంది అన్నమాట. బుల్లక్ కార్ట్, పెద్ద బండి. పాతకాలంలో పెద్ద పెద్ద బళ్ళు ఉండేవి. ఆ బండిలో సగం భాగం సగం భారం ఉండేలాంటి శిల అన్నమాట. అంత పెద్ద శిలల నుంచి చేయబడిన శిల్పాలు ఇవన్నీ కూడా అక్కడ మలచబడ్డవి అక్కడ మహాబలిపురంలో. అలాంటి శిలను ఉపయోగించి ఈ ఒక శిల్ప చరిత్రకు సంబంధించిన పాట ఇది. బాలరాజు అనే వ్యక్తి ఇందులో బాబు, వాడి గైడ్ అన్నమాట, చూపిస్తున్నట్టు మహాబలిపురాన్ని. గైడ్ కి సంబంధించిన పాట టెక్స్ట్ బుక్ లాగా వివరంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతమైన పాట, చాలా గొప్పగా పాడావు. ఇప్పుడు నీ గాత్రంలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఒదుగు కనిపిస్తోంది. ఎక్కడెక్కడైతే అక్షరాలు నువ్వు చాలా మృదువుగా పలకాలో, అంటే ఆ డైనమిక్స్ అంటారు కదా, అవి ఇప్పుడు వినిపిస్తున్నాయి నీ గొంతులో, నీ గాత్రంలో. బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు, బాగా అర్థం చేసుకుంటున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. పాడుతా తీయగా సెట్లో ఉన్న బాలరాజు మన ఉజ్వల్ చాలా బాగా పాడావు. అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, ఆ రోజుల్లో ఒక ఎంటర్టైన్మెంట్లో ఒక నాలెడ్జ్, ఒక ఇన్ఫర్మేషన్, చిన్నపిల్లలు ఇలా మహాబలిపురం గురించి పాడితే చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా తెలిసిండదు. ఓ అలా ఒక చోటు ఉంది, ఓ ఇంతంత పల్లవరాజు ఇలా అంతా చేశాడని. ఎంత వీఆర్ ఏబుల్ టు లెర్న్. ప్రాబబ్లీ వీ మిస్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నౌ. ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు గూగుల్కి వెళ్తే అంత దొరికిపోతుంది, అది వేరే. కానీ ఒక పాట రూపంలో ఒక సిచ్యుయేషన్ అలా క్రియేట్ చేసి ఇలా విషయాల్ని అందరికీ చెప్పే ఒక ఆ విధానం చాలా very passionate ga. They wanted to tell people, not just entertain. Know about your country, history, culture, tradition, heritage. Ilanti vishalni enta chakkaga movies lo they used to bring, and that made it very interesting. Aa time lo manaku Mahabalipuram oka chotu undani. Alanti paatlu ee roju chaala ba paadavu. Sunita garu cheppinattu definitely there is a lot of improvement. Kani naku ee roju nee gontulo edo, do you have any slight throat issue? లేదు సార్. లేదు. Okay. But overall, I think it was fantastic. Thank you, sir. All the best. Good luck. Thank you, sir. Next contestant is going to be Likhila. అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాడబోతున్న పాట అమ్మ అవని. చిత్రం రాజన్న. రాసిన వారు శివశక్తి దత్తా గారు, పాడిన వారు మాళవిక గారు, సంగీతం కీరవాణి గారు. All the best. థ్యాంక్ యూ సార్. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోని కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. తల్లి నిన్ను తాకితేనే తనువు పులకరిస్తుంది. నీ
శౌర్య ధైర్య సాహస గాథలు వింటే నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది. రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగ రి సద పద సరి గగ గరి ప ప గద దద పద సద సద పగ పద సద 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 పద సద పద సద పద సద పద సద సాస 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 రి రి సాస 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 గగ రిగరి సరి గరి సా రిగరి సరి గరి సా సరి సరి గరి సగరి సగరి సరి గరి గ పా గరి సద పా గ ప పద ద స సరి గరి సద పద ద స సరి రి గ గరి సరి గ పా రి సద పద సరి గ పా సరి గ పద సరి గ పా గ ప గరి సరి సద వీర మాధవమ్మ రణధీర చరితవమ్మ పుణ్యభూమివమ్మ నువ్వు ధన్య చరితవమ్మ తల్లి కొరకు చేసి ఆ త్యాగమెంతదైనా దేహమైన ప్రాణమైన కొంచెమే కదమ్మా అది మించిన నాదన్నది నీకే గలదేదమ్మా అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని అమ్మా అవని మాళవిక గారు ఈ పాటతో నంది అవార్డు గెలుచుకున్నారు. సార్ నువ్వు ఏం ప్రశంసలు అందించుకుంటావో ఒకసారి జడ్జెస్ అడుగుదాం. జడ్జెస్ ఓవర్ టు యు. లిఖిలా నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు నాకు ఒక సీక్రెట్ ఏమని చెప్పాలి. నువ్వు సడన్ గా ఏంటి ఇలా ఒక మార్పు నీలో అంటే ఐ థింక్ నా ప్రకారంగా ఇన్ని రౌండ్స్ లో ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. అన్డౌటెడ్లీ ఈ రోజు నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ మొత్తంగా. అండ్ ఆల్సో వీ ఆల్వేస్ హ్యాడ్ దిస్ కంప్లైంట్ కదా, నువ్వు హై పిచ్ లో పాడేటప్పుడు చాలా ఒక ఫాల్స్ టెక్స్చర్ గా ఉంటుందని. యూ హ్యావ్ రియలీ వర్క్డ్ ఆన్ ఇట్. అంటే ఆ 3 స్థాయిల్లో 3 స్థాయిల్లో కూడా మంచి ప్రెజెన్స్ అండ్ హై ఆక్టేవ్ లో పంచమం అండ్ విత్ ప్రెసిషన్ చాలా డీటెయిల్గా దాన్ని స్టడీ చేసి నువ్వు పాడావు. ఈ ఒక్క చోట్ల కూడా స్వర ప్రస్తారం కానీ లేక స్వరస్థానం కానీ మిస్ అయిన మాటే లేదు. ఎంత బాగుండింది. ఏ శృతిలో పాడావు ఇది? సార్ సి అంటే పైన జీలో జీ, పంచమం అంటే జీ. దిస్ ఈస్ అ వెరీ ప్లేబ్యాక్ సింగర్ వాయిస్ క్వాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం పాడావు నాన్న. మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటో చాలాసార్లు చాలా ప్రెషర్స్కి లోనవుతూ ఉంటాం, ఇంక్లూడింగ్ చరణ్ గారు. అంటే తను హోస్ట్ చేస్తున్నారు కాబట్టి తనకి జడ్జిమెంట్లో రెస్పాన్సిబిలిటీ లేదని కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏ చిన్నది అటు ఇటు అని మమ్మల్ని జడ్జ్ చేయడానికి లక్షల కోట్ల మంది జనాభా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇది మీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం, ఎనీ కాంపిటీషన్. సో నాకు ఇవాళ ఎంత గర్వంగా ఉందంటే మేము క్వార్టర్ ఫైనల్స్ లో తీసుకున్న నిర్ణయం ఎంత కరెక్ట్ అనేది నువ్వు ప్రూవ్ చేసావు ఇవాళ. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ద వే యూ సాంగ్ టుడే నాన్న, ఇట్ ఈస్ లైక్ ఒక విద్వాంసురాలు వేదిక మీదకి వచ్చి తను ఆ వేదికనంతా ఓన్ చేసుకుని నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నీ పర్ఫార్మెన్స్ పాడతా తీగ నీ జర్నీలో ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ మ్యామ్. అమేజింగ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. లిఖిలా నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. విజయ్ గారు, సునీత గారు ఎంత బాగా మెచ్చుకున్నారు, ఎంత గొప్ప అభినందనలు తెలిపారో చూస్తున్నావు కదా. నీ పాట అంత బాగా పాడితే ఫలితం అది. భూమి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కానీ తిరిగినట్టే అనిపించదు, కనిపించదు. నువ్వు కూడా లోపల నీ ఆలోచనలు ఎన్ని సుడులు తిరుగుతున్నాయో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా నిర్మలంగా వచ్చావు. సంపూర్ణ విశ్వాసంతో వచ్చి పాడావు. చాలా చాలా గొప్ప పాట పాడావు. మంచి పాటను గుర్తు చేశావు. మాళవికకు నంది అవార్డు వచ్చింది. నువ్వు కూడా భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మంచి పాటలు పాడి నువ్వు కూడా ఎన్నో పురస్కారాలు పొందాలి. థ్యాంక్ యూ సార్. మాతృభూమి ఎంత గొప్పదో మాతృభాష కూడా అంతే గొప్పది. పల్లవిలో అమ్మ అవని నేల తల్లి అంటే భూమి అన్న నేలకి ఇంకొక పర్యాయ పదం అవని. మన తెలుగు భాష ఎంత గొప్పదంటే మన భూమి అంత విస్తృతమైనది, విశాలమైనది. నేల అనొచ్చు, అవని అనొచ్చు, భూమి అనొచ్చు, భువి అనొచ్చు,
భువనము అనొచ్చు, ధర అనొచ్చు, ధరణి అనొచ్చు, ధరిత్రి అనొచ్చు, పుడమి అనొచ్చు, పృథ్వీ అనొచ్చు, మహి అనొచ్చు, క్షోణి అనొచ్చు, క్షేత్రము అనొచ్చు, వసుంధర అనొచ్చు, వసుమతి అనొచ్చు, వసుధ అనొచ్చు, విశ్వంభర అని కూడా అనొచ్చు. ఇన్ని పదాలు ఒక్క మాటకి, ఒక్క భావానికి, ఒక్క అంశానికి ఎన్ని పదాలు ఉన్నాయి చూడు. ఎంత విస్తృతమైనది, ఎంత విశాలమైనది తెలుగు భాష, సంపూర్ణమైనది. అలాగే సంపూర్ణమైన గాత్రంతో గొప్ప పాట పాడాను. థ్యాంక్ యూ సార్. వాట్ బ్రిలియన్ సింగింగ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ నన్ను ఎప్పుడు టైర్డ్ చేసే అజిత్ రామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట అమ్మా చూడాలి. చిత్రం పాపం పసివాడు. సంగీతం సత్యం గారు. రచించిన వారు ఆచార్య ఆత్రేయ గారు మరియు పాడిన వారు సుశీలమ్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా ఇల్లు చేరే దారే లేదమ్మా, నిన్ను చూసే ఆశ లేదమ్మా, ఇల్లు చేరే దారే లేదమ్మా, నిన్ను చూసే ఆశ లేదమ్మా, నడవాలంటే ఓపిక లేదు, ఆకలి వేస్తోంది. అమ్మా పలికేందుకు మనిషి లేడు, నిలిచేందుకు నీడే లేదు, పలికేందుకు మనిషి లేడు, నిలిచేందుకు నీడే లేదు, బాధగా ఉంది, భయమేస్తోంది, ప్రాణం లాగేస్తోంది. అమ్మా అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అజిత్, బ్యూటిఫుల్ రా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగింగ్. ఆ టైంలో కథలు ఉండేవి, కథకి ఒక సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ కి ఒక పాట, దానికి ఇట్లా పాడాలన్నమాట. స్టేజ్ ఎక్కాము, మనం సిగ్గుపడిపోయి అయ్యో మా ఎక్స్ప్రెషన్స్ ఎలాగుంటాయి, ఇంత భావం మనం రావాలి వాయిస్ లో నుంచి, అంటే మన బాడీ లాంగ్వేజ్ ఎలాగుంటుంది, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలాగుంటుంది, బాగుండదేమో అని కాకుండా ఇది ఎలా పాడాలో అలా పాడావు. టెక్నికాలిటీస్ అంతా జడ్జెస్ చెప్తారు. జడ్జెస్, ఓవర్ టు యూ. అజిత్ నమస్తే సార్. నమస్తేరా. గుండె పిండేసావు. చాలా బాగా పాడారా, Thank you, చాలా sir. బాగా పాడారు. చరణ్ గారు చెప్పినట్టుగా ఈ పాట పాడినప్పుడు ఈ పాటలో లీనమయ్యే విధానం కావచ్చు, ఒయ్యారి భామ పాడినప్పుడు కావచ్చు, ఇంకొకటి మేడిన ఆంధ్ర పాడినప్పుడు కావచ్చు, ప్రతి పాటను నీ సొంతం చేసుకోవడం అన్న ఆ విధానంలో
నేను మించిన వారు లేరు నాకు తెలిసి. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఏ కష్టం లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ. ఎన్నో సమస్యలుండి, ఎన్నో కష్టాలుండి, ఎన్నో ప్రతికూల పరిస్థితులుండి వాటినన్నింటినీ అధిగమించి విజయం సాధిస్తే అది హిస్టరీ. నువ్వు సాధించేది హిస్టరీ, నువ్వు సాధించింది హిస్టరీ. థ్యాంక్ యూ సార్. ప్రతి వాక్యంలో కూడా ఒక రసార్థత ధ్వనించింది. ముఖ్యంగా నాకు ఆత్రేయ గారి రచన చెప్పాలి. అంటే ఒక పిల్లోడు ఎక్కడైనా తప్పిపోతే వాడి మనసులో ముందు మెదిలే భావం ఏంటి, ఆ పిల్లాడి స్థాయికి, పిల్లాడి మానసిక స్థితికి చేరుకోవాలి రచయిత. ముందు వాడి మనసులో కలిగే భావన ఏంటి? అమ్మ చూడాలి, నిన్ను నాన్నను చూడాలి, నీకు ముద్దు ఇవ్వాలి, ఒళ్ళో పడుకోవాలి, ఈ మాటే రావాలి. వాడికి వస్తుంది కూడా. అది ఆత్రేయ గారిని వచ్చేసింది ఆ మనసు. అంటే ఆయన ఆ స్థితికి వెళ్ళాడు. ఆ మనసును, ఆ మానసిక స్థితిని అందుకున్నారు ఆత్రేయ గారు. ఎంత గొప్పగా ఉందంటే పాట, నిజంగా అంత బాగా పాడావు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటే ఒక్కొక్కసారి ధ్వని కవిత్వం అవుతుంది, ఒక్కొక్కసారి ఆవేశం కవిత్వం అవుతుంది, ఒక్కొక్కసారి పోలిక కవిత్వం అవుతుంది, ఒక్కొక్కసారి సరళత సంక్లిష్టత కవిత్వం అవుతుంది, కానీ చాలా సార్లు నిజాయితీ కవిత్వం అవుతుంది. అది ఈ పాటలో ధ్వనించింది. థ్యాంక్ యూ సార్. అజిత్, నమస్తే సార్. ఎంత బాగా పాడావంటే నీకు మార్క్స్ ఖచ్చితంగా నేను ఐల్ గివ్ యూ బెస్ట్ మార్క్స్. కానీ దానికన్నా మించిన ఏదైనా ఒక గిఫ్ట్ నీకు ఇవ్వాలంటే ఫస్ట్ లైన్ ఏం పాడు ఇంకోసారి. అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. ఓకే, నిద్రపోవడానికి అవకాశం లేదు, కానీ వెళ్ళి మీ నాన్న అమ్మని ముద్దులు ఇచ్చిరా. ఇలా ఒక పాటలో ఇంత మనందరికి బాధేసింది, కానీ అలా స్టోరీస్ జీవించడం ఇంకా ఎంత కష్టం. కానీ అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి ఒక ఎక్స్ప్రెషన్, ఎమోషన్ని అజిత్ నువ్వు యాజ్ ఇఫ్ నీతో ఇలా జరిగిందేమో అన్నట్టు పాడేశావు. అంతా హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ చెప్పినట్టు నీది హిస్టరీ, ఓన్లీ విక్టరీ కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు పాడుత తీయగా ఆడిషన్స్లో నువ్వు రిజెక్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ లోపల వెళ్ళే ఒక పరిస్థితికి వచ్చావంటే ఆ ఒక హార్డ్ వర్క్, ప్యాషన్తో, లేదు నేను చేసే తీరాలి, నేను చేస్తా అనే ఒక నమ్మకంతో యు కమ్. అండ్ నీతో పాటు నీ పేరెంట్స్ కూడా ట్రావెల్ చేశారు. యూ డింట్ గివ్ అప్, యువర్ పేరెంట్స్ ఆల్సో డింట్ గివ్ అప్. యువర్ పేరెంట్స్ యువర్ కాన్ఫిడెంట్, లేదురా నువ్వు చేస్తా అని. హ్యాట్స్ ఆఫ్ టు కిడ్స్ లైక్ యూ అండ్ టు పేరెంట్స్ లైక్ దెమ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అంతే అంతే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. పిల్లలు ఎక్స్ట్రాడినరీగా పాడుతున్నారు. కాంపిటీషన్ ఇస్ హీటింగ్ అప్. ఫస్ట్ రౌండ్ లోనే ముగ్గురును బ్యూటిఫుల్ గా పాడారు. ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రధన్య. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్. చిత్రం లిటిల్ సోల్జర్స్. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సంగీతం శ్రీ గారు. గానం దీపిక గారు, విష్ణుకాంత్ గారు మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. I'm a very good girl, take me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే నాలో విన్నవ మిస్టర్. I'm a very good girl, take me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్తో, నీలోసుకుంటే నేను లేదు సోపుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బెడ్ జామతో, స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్లో. I'm a good girl, I'm a good girl, I'm a good girl. బన్నీ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఫన్నీగా చూస్తుంది, ఏదో చేస్తుంది. రన్ అవే ఫ్రమ్ హర్, లేకపోతే డేంజర్. గప్చుక్క దక్కోండి ఎక్కడైనా. Bunny is a bad girl, we don't want her, win never miss her. పాడు పళ్ళ దయ్యం
ఇదో పెద్ద డ్రామా, దీన్ని వర్గా తందామా. ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా, దీనికి నీరసం రాదా. దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్, ఇదో నా బంగారు పాప. What a brilliant performance. Judges, over to you. Pradhanya. I love you. థ్యాంక్ యూ. యూఆర్ అ వెరీ గుడ్ గర్ల్. ఎంత బాగా పాడావో తల్లి. నువ్వు అసలు చిన్న పిల్లలాగా మాడ్యులేట్ చేసి పాడక్కర్లే, నువ్వు ఉండటమే అలా ఉన్నావు. నువ్వు చూడటానికి ఎంత క్యూట్ గా ఉన్నావో చెప్పలేని వాళ్ళ. లవ్లీ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఐ మ్యామ్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రధన్య నమస్తే సార్. ఎంత బాగా పాడానన్న. దాదాపు 3 పేజీలు ఉంది పాట. ఇన్ని పాత్రల్ని, ఇన్ని వాక్యాల్ని, ఇన్ని పంక్తుల్ని ఎంత చక్కగా గుర్తుపెట్టుకుని ఎంత బాగా పాడావు. బాబా, ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. నువ్వు పాడిన విధానానికి, నువ్వు పాడిన దానికంటే బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ప్రధన్య, నమస్తే సార్. సారీ, ఒక మాట చెప్పనా? నువ్వు పాడాక నాకు తెలిసింది యు ఆర్ నాట్ అ గుడ్ గర్ల్, యు ఆర్ ది బెస్ట్ గర్ల్. దాంట్లో కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది యు నాట్ ఎ గుడ్ గర్ల్ అంటే. నాకు తెలుసు నువ్వు ఏదో బాగా చెప్తావని, కానీ నేను ఎక్స్ప్రెషన్ ఇస్తా ఇలా. యాక్చువల్లీ ఈ పాట ఎలా ఉందంటే, బోస్ గారు చెప్పినట్టు ఒక 500 ఎపిసోడ్ సీరియల్లో ఉన్నంత మ్యాటర్ ఒక పాటలో ఉంది. మొత్తంగా నువ్వు దాన్ని అలా బై హార్ట్ చేసి ఇలా పర్ఫామ్ చేయడం ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. Well done. All the best. Next contestant is going to be Vidya. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట గున్నమామిడి కొమ్మ మీద. చిత్రం బాలమిత్రుల కథ. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం సత్యం గారు, అండ్ పాడిన వారు ఎస్ జానకమ్మ గారు. All the best. థ్యాంక్ యూ సార్. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున చిలకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే. పొద్దున చిలకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే. చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయలా. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.
జడ్జెస్. విద్యా సురవరపు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మాట్లాడినప్పుడు ఒకలా ఉంది, పాట ఎత్తుకోగానే మొత్తం మారిపోయింది, విధానం అంతా మారిపోయింది. చాలా బాగా పాడావు. ఇది పాడతా తీయగా మేము న్యాయమూర్తులుగా ఉన్న 5వ సిరీస్ అనుకుంటా. 5 సిరీస్లో ఎన్నో ఎపిసోడ్లు, 5 × 20 ఒక 100 ఎపిసోడ్లు అనుకుంటే, 100 పైన ఎపిసోడ్లు అనుకుంటే, ఈ ఎపిసోడ్కి ఒక ప్రత్యేకత ఉంది నా పరంగా చూస్తే. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన అన్ని పాటల్లో 95 మార్కులకు పైగానే పొందారు అందరూ కూడా. అత్యధిక మార్కులు నేను వేసిన ఎపిసోడ్ ఇది ఒకటే. చూడండి, అంటే ఎంత పరిపక్వత, ఎంత పరిణతి, ఎంత పరిశ్రమ దాని వెనకాల. నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా విద్య. అంతే ఇంకా. థ్యాంక్ యూ సార్. విద్య. నమస్కారం సార్. విద్య ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ by herself. Thank you sir. The way you conduct yourself, so cultured and you're so rooted, and నీలో మన ట్రెడిషన్ గురించి, మన కల్చర్ గురించి you're so curious to know and to adapt it, inculcate some good things that you see. మీ పేరెంట్స్ ద్వారా నీకు ఆ సంస్కారం దొరికింది. యు ఆర్ అమేజింగ్. ఈ రోజు కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మెల్లగా ట్రాన్సిషన్ తీసుకున్నాను రిషభం నుంచి పంచమానికి. స్మూత్ గా ఇటు నుంచి స్ట్రైట్ నోట్ కాకుండా పంచమం నుంచి నిషాదానికి వెళ్ళినప్పుడు నువ్వు వెన్ యూఆర్ హిట్టింగ్ దట్ నోట్ ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్లోగా వెళ్ళు. దెన్ స్ట్రైట్ నోట్ కి ట్రై చేయి, స్ట్రైట్ గా హిట్ చేయడానికి. నాకు ఎందుకన్నా ఇవాళ కొంచెం శృతి దోషాలు అక్కడక్కడ కనిపించాయి విద్య. చాలా స్పష్టంగా గమకాలు, నువ్వు మ్యూజికల్ గా పాడే తీరు నాకు చాలా చాలా ఇష్టం. క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్. చాలా అద్భుతంగా ఉంది యాజ్ ఆల్వేస్. యూర్ లుకింగ్ బ్యూటిఫుల్ బై ద వే. థ్యాంక్ యూ మ్యామ్. Fantastic man. You guys are just rocking it. Well done. All the best. Thank you sir. పాడతా తీయగా ఈ సీజన్ 23 సెమీఫైనల్స్ ఫస్ట్ రౌండ్ చిన్నారి గీతాల రౌండ్ లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ నన్ అదర్ దెన్ సాయి వేదాంత్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కనిపించిన మా అమ్మకే. చిత్రం మనం. పాడిన వారు మాస్టర్ భరత్, రచించిన వారు మన చంద్రబోస్ గారు, సంగీతం అనూప్ రూబెన్స్ గారు. సరిగ్గా పాడు. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక, ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక, కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ.
క్షణము కదా ఆ ఆ ఆ ఆ. కమ్మని పువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలెలు నాకే పాడారుగా, ఆ జాలిని మరచి పోలేనుగా. నీ రూపిన ఊయల నా హృదయ పులయలలో పదిలము కదా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ. జడ్జెస్ చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఫ్యాబులస్ సింగింగ్. నాకు నీ గొంతు అంటే ఎంత ఇష్టమో. నీకు ప్రొఫెషనల్ సింగర్ కి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి నాన్న. ఇక్కడ బ్రీదింగ్ కరెక్ట్ తీసుకొని బ్రీదింగ్ ఎలా మేనేజ్ చేయాలి అనేది నీకు బాగా తెలుసు. కంటిన్యూస్ గా వెళ్తోంది, కొంచెం బ్రీదింగ్ సరిపోవట్లేదు, బట్ యు హ్యావ్ సో మచ్ ఆఫ్ కంట్రోల్. థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ అ గుడ్ క్వాలిటీ. నీలో ఉన్న క్వాలిటీస్ లో అదొకటి. చాలా ఒదుగుంది, చాలా మృదుత్వం ఉంది నీ గొంతులో. ఇలా చెప్పుకుంటూ పోతే నీ గొంతులో ఉన్న అద్భుతమైన లక్షణాలు నేను ఒక లిస్ట్ రాయగలుగుతాను. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ బ్రిలియంట్ సింగర్స్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వేదాంశ్, నమస్తే సార్. ఏదో అల్లరి చేస్తూ ఉంటావు, కానీ ఆ మైక్ చేతికి రాగానే, ఆ పాట మ్యూజిక్ స్టార్ట్ అవగానే నువ్వు మారిపోతావు. వేరే ఏదో లోకానికి నువ్వు వెళ్తావు, నీతో పాటు మేమందరూ వచ్చేస్తుంటాం. అలాంటి ఒక ఆ మ్యూజిక్ లో ఒక నన నన అని పాడావు కదా, ఫస్ట్ బీజిఎం సెకండ్ బీజిఎం లోనూ అంతేనా? ఇంకా ఉంది కదా? అంతే సార్. అంతేనా? వింటూనే ఉండాలనిపిస్తుందిరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు కామెంట్స్ మొదలయ్యే ముందు ఈ సాంగ్ లో ఎలా మీకు నరేట్ చేసి ఇది పిల్లల పాట అని చిన్నారుల గీతం అన్నట్టుగా మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారని మీరు ఇట్లా రాశారు? ఇప్పుడు దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. మొదటి కోణం ఏంటంటే, సినిమా పరంగా చూసినప్పుడు నాగార్జున గారు గత జన్మలో తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోతారు. ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత మళ్ళీ ఆ జన్మలోని తల్లిదండ్రులు కుర్రవాళ్ళుగా కనిపించినప్పుడు వాళ్ళ వెనకాల తిరుగుతూ వాళ్ళని కలుపుతూ మళ్ళీ వాళ్ళను ఏకం చేసి ఆ పోయిన జన్మలో కోల్పోయిన ప్రేమను మళ్ళీ పొందాలి అన్న కోరికతో వాళ్ళ వెనకాల తిరుగుతూ, నువ్వే నా నాన్నవి, నువ్వే నా అమ్మ, మీరిద్దరు కలవాలి, మీకన్నీ నేను చెబుతుంటా, మీరు చిన్నవాళ్ళు నాకంటే మీరు ఇప్పుడు చిన్నవాళ్ళు, కానీ వయసులో నేను పెద్దవాడినైనా మీ అంతరంగంలో మీ కొడుకుని, పసివాణ్ణి, ఆ పసివాడు పాడుతున్న పాట ఇది. ఆ కోణంలో చూస్తే సినిమాలో పెద్ద నాగార్జున గారు ఈ పిల్లలిద్దరికీ పాడుతూ, గత జన్మలో నువ్వు నాకు అలు నేర్పావు, ఈ జన్మలో నీకు చదువు నేర్పిస్తున్నా, గత జన్మలో మీరు నాకు అడుగులు నేర్పారు, ఈ జన్మలో మార్గం అవుతున్నా, గత జన్మలో మీరు ఎవరిని చేశారు, ఈ జన్మలో మీకు అంతకంటే మించి చేసి మిమ్మల్ని పెద్దవాళ్ళగా చేసి వృద్ధిలోకి తీసుకొచ్చి మీకు పెళ్లి చేసి మళ్ళీ ఆ వాత్సల్యాన్ని పొందాలి అన్న ధోరణితో కనిపించే పాట. కానీ సినిమా నుంచి విడిగా చూస్తే ఒక మామూలు కొడుకు ఒక మామూలు తల్లిదండ్రులతో పాడే పాటగా ఉంటుంది. అది పాట గొప్పతనం. సినిమాలో ఇముడుతూనే సినిమా నుంచి విడిపడినా కూడా గొప్పగా ఉండేలాగా రచించే భాగ్యం నాకు కలిగింది. ఎందుకంటే ఒక్కొక్క రాసే క్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క దశలో నేను ఒక్కొక్క నమ్మకాన్ని పాటిస్తాను. ఈ పాట రాసే ఆ సమయంలో, ఆ సందర్భంలో సౌందర్య లహరిలోని 17వ శ్లోకం, సవిత్రి భిర్వాచాం శశిమని శిలాభంగ రుచిభిర్ వసిన్యాద్యాభిస్వ అనే ఆ శ్లోకాన్ని 21 సార్లు పఠించేవాడిని నేను పాట రాసే ముందు. ఆ శ్లోకం పఠిస్తే కవితా శక్తి పెంపొందించబడుతుంది ఎవరిలో అయినా సరే. ఆ శ్లోకం యొక్క శక్తి మహత్యమే అది చదివి పాట రాశాను. రోజు చదివేవాడిని. ఆ చదువుతూ 21 సార్లు చదివిన తర్వాత ఈ ట్యూన్ విని ఈ సందర్భానికి పాట రాశాను. దీంట్లో నాకు నచ్చిన భావం ఏంటంటే, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ. ఒకరిది మాట ఒకరిది భావం. ఇది ఎక్కడి నుండి వచ్చింది? కాళిదాస మహాకవి విరచిత రఘువంశంలోని శ్లోకం. వాగర్ధ
యథావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతి పరమేశ్వరు. అంటే వాక్కును అర్థాన్ని ఏ విధంగా విడదీయలేము, వాక్కు అర్థం రెండూ కలిసే ఉంటాయి. అట్లాగా జగజ్జనని జగజ్జనకుని విడదీయలేమని అర్థం. అందులో వాక్కు అర్థం విడిగా విడిగా ఉండవు, రెండు కలిసే ఉంటాయి. ఒకరు మాట, ఒకరు భావం, ఆ రెండు కలిస్తేనే నేను, అమ్మా నాన్నల కలయికనే నేను అని చెప్పడం. అది పల్లవిలో చెప్పడం. వేదాంశ్ చాలా బాగా పాడావు. ఒక చోట పల్లవిలో ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు దగ్గర ఒకటి మర్చిపోయావు. అయినా కూడా అసలు ఏ మాత్రం బెనక్కుండా తొనక్కుండా బెదరకుండా మళ్ళీ వచ్చే వాక్యంతో మళ్ళీ పాటను పునఃప్రారంభించావు. చూసావా, చాలా చాలా గొప్పగా అనిపించింది, చాలా అద్భుతంగా పాడావు. కాకపోతే ఆ చోట ఒకరిది కన్ను దగ్గర కొంచెం మరీ ఆ స్థాయి మంద్ర స్థాయి కంటే అనుమంద స్థాయి ఏందో ఏమో తెలియదు, కొంచెం వినబడలేదు. అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకుంటే పాట అంతా అద్భుతంగా ఇంకా ఉండేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా ఈ సెమీ ఫైనల్స్ చాలా హాట్ గా ఉంది. ఫస్ట్ రౌండ్ చిన్నారి గీతాలు మా పిల్లలు అంత అద్భుతంగా పాడారు. లాస్ట్ సాంగ్ ఈజ్ అ ప్రేలూడ్ టు నెక్స్ట్ ఎపిసోడ్. ఇప్పుడు ఈ పాటకి మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్స్ మీరు చంద్రబోస్ గారి దగ్గర విన్నారో ఈ ఒక్క పాట గురించి, వచ్చే వారం ఈ 6 పాటలకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఎందుకంటే వచ్చే వారం మన ఆస్కార్ వీరుడు చంద్రబోస్ గారి హిట్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు మా పిల్లలు. సో ప్లీజ్ స్టే ట్యూన్. మళ్ళీ వచ్చే సోమవారం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.